విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కరీంనగర్ జిల్లా ఫ్రంట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఈ నెల 22న జరిగినటువంటి భీకర ఉగ్రవాద ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా పిహెచ్పి జిల్లా కార్యదర్శి ఆదిముళ్ల విద్యాసాగర్ బజరంగ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ మాట్లాడుతూ కరీంనగర్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఈ రోజు మరణించిన వారికి నివాళులర్పిస్తూ ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేస్తున్నాం. పహల్గాంలో పర్యాటకులు బట్టలు తొలగించి కల్మా అడిగి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి వారు ముస్లింలు కాదని నిర్ధారించుకున్న తర్వాత వారిని ఊచకోత కోసిన ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై దేశమంతా ఆగ్రహం అవుతోంది. అలాగే ఇస్లామిక్ జిహాదీ పాకిస్తాన్ మరియు దాని కాశ్మీర్ స్లీపర్ సెల్స్ పై కఠినమైన చర్యలు తీసుకోవటం ఇప్పుడు అత్యవసరమని, ఈ చర్యల ద్వారా కాశ్మీర్ లోయలో మళ్లీ తలెత్తే ధైర్యం చేస్తున్నటువంటి మత ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే విధంగా ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా చేయాలనే ఉద్దేశంతో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారు. ఈ యొక్క ఉగ్ర దాడి భారతదేశం మీద జరిగిన దాడి కాదు, హిందువుల మీద జరిగిన దాడి, హిందూ సమాజంపై జరిగిన దాడిగా పరిగణించాలి. ఖబర్దార్ జిహాద్ కుక్కల్లారా, మతోన్మాద గుండాల్లారా, రానున్న రోజుల్లో హిందూ సమాజం ఎదురు దాడికి సిద్ధంగా ఉంది అని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ హెచ్చరిస్తోంది. ఈ కార్యక్రమంలోని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిముల్లా విద్యాసాగర్, బజరంగ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు రుద్రుజు స్వరూపారాణి, బజరంగ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్, విహెచ్పి జిల్లా సహకార కార్యదర్శులు తోట రాజేంద్ర, శ్రీనివాస్, సుదర్శన్, బజరంగ దళ్ జిల్లా కో కన్వీనర్ రాజేందర్, విహెచ్పి నగర అధ్యక్షులు ఇనుగుర్తి రమేష్, బజరంగ దళ్ నగర కన్వీనర్ మహేష్, గౌతమ్, శివ, సాయి, సంతోష్, హనుమంత్, సందీప్, కుమారు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనకి ఇక్కడ కార్యక్రమం అవుతుందో జమ్మూ కాశ్మీర్లో పహల్గామ జరుగుతున్న దానికి నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మనమేమో కులవారిగా కులం మాదిరిగా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాం. వాళ్ళేమో ముస్లిమ్స్ అని మాత్రమే చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన ఏతుందో మీరు ఫలానా వాళ్ళ, మీరు ఎవరు ఫలానా కులం అని అడగలే, వాళ్ళు హిందువులని మాత్రమే చంపినరు. కానీ మన దగ్గర ఇప్పుడు దురదృష్టం ఏమవుతుందంటే మన కులం మనం, మన ఇల్లు మనం, మన పక్కిలు మనకు సంబంధం లేదు అనే స్థితిలో ఆలోచిస్తున్నాం. ఆ స్థితిలో ఆలోచిస్తే హిందువులందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. కనుక దయచేసి హిందువులందరూ ఐక్యతగా ఉండి మన కార్యక్రమాలు మనం నిర్వహించాలి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో పహల్గామ ఉగ్రదాడిలో మరణించిన హిందూ బంధువులకు, దాంతోపాటు ఈ గాఢనకు పాల్పడిన ఉగ్రవాదుల యొక్క దిష్టిబొమ్మ దగ్ధనం చేయడం జరిగింది. ఉగ్రవాదానికి మతం లేదంటూ మేధావుల ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు కుహన మేధావులు మాట్లాడుతున్నారు. ఆ ఉగ్రదాడి జరిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులను చంపే ముందు వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేసి, అదేవిధంగా వాళ్ళు పాయింట్లు విప్పి కల్మా చదివితే మేము వదిలిపెడతామని హెచ్చరికలు జారీ చేసి ఆ యొక్క హిందూ బంధువులను చంపడం జరిగింది. ఈ యొక్క ఘటన ద్వారా హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కొని ఎప్పటికైనా హిందువే బంధువు అవుతాడు.